గణపతి ముప్ప మౌర్య 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం ఈరోజు నిన్నటి నుండి కూడా గణనాథులందరూ కూడా బాసరలోని గంగమ్మ నదికి ఒడికి చేరుకుంటున్నటువంటి ఈ దృశ్యాలని జిల్లా ప్రజలందరికీ వీక్షించాలనే ఉద్దేశంతో K6 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కంటే ఈసారి బాసరకు మరి గణేష్ మండపాల నిర్వాహకులు కానీ లేకపోతే గణేష్ విగ్రహాలు కానీ రావడం చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. మరి గత సంవత్సరంతో మనం పోల్చుకుంటే ఈ బాసర బ్రిడ్జి పైన అన్ని వెహికల్స్లో గణనాథులు ఉండేవారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా అధికారులు ఉమ్మడకు అక్కడికి నిమజ్జనం కోసము రూట్ మ్యాప్ చేయడం వల్ల ఇక్కడికి నిమజ్జనం కోసం వచ్చేటటువంటి గణనాథులందరూ కూడా తక్కువ వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. రాత్రి కూడా చూసుకున్నట్టయితే తక్కువ మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే కూడా తక్కువ మోతాదులో ఉన్నది. ఇక్కడ చూస్తున్నట్టయితే బ్రిడ్జి పైన కూడా ఎక్కడ కూడా గణేష్ విగ్రహాలు మనకు కనిపించట్లేదు. అంటే చిన్నగా కొద్దిమంది వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ వన్ వే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి నిమజ్జనం అనంతరం ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా బిదిరెల్లి ధర్మాబాద్ మీదుగా నిజామాబాద్ చేరుకోవాలని. అయితే ఇక్కడ వాహనాల రాక తక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి వాహనాల రాకపోకలకు కూడా పోలీసులు అనుమతి ఇచ్చినట్టు మనకు ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ మనం వీక్షిస్తూ ఉన్నాము. 4 క్రేన్ల సహాయంతో ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి గణేష్ మండపాల నిర్వాహకులు తర్వాత ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అలాగే అధికారులతో పాటు ఈ గణేష్ మండపాల నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బాసర గోదావరి నదిపై మరి క్రేన్ సహాయంతో గణనాథుని నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా 4 క్రేన్లు ఏర్పాటు చేయనుంది. ఈ క్రేన్ల సహాయంతో గణేష్ నిమజ్జనాన్ని ఇక్కడ అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము.
నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇక్కడికి గణనాథులందరూ కూడా చేరుకుంటున్నారు. అందులో భాగంగా నిజామాబాద్కి చెందినటువంటి శివాజీనగర్కి చెందినటువంటి గణేష్ మండప నిర్వాహకులు ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా నిమజ్జనం చేయడం జరిగింది. మరి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీరు గణేష్ నిమజ్జనం కోసం వచ్చారు, ఇక్కడ ఎట్లా ఉన్నాయి వసతులు? చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అంటే గత సంవత్సరం అయితే ఈ అంశ నుంచి లైన్ ఉంటుండే, కానీ ఇప్పుడు రెండు డివైడ్ చేశారు కాబట్టి 8 ఫీట్లు అట్లా డివైడ్ చేశారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు వాటర్ కూడా వర్షాలు మన దేవుడి దయ వల్ల వర్షాలు కూడా పడి చాలా వాటర్ కూడా చాలా ఉన్నాయి. మన పంటలు కూడా రైతుల కోసం అని చెప్పేసి కూడా మంచి వాటర్ అంటే వర్షాలు పడు 11 రోజులు మీరు పూజలు చేశారు కదా, మీరు గణనాథుని ఏం కోరుకున్నారు? ఎవరి కోరికలు వారు కోరుకున్నాము. అంటే ఎవరి కోరికలు వారు కోరుకున్నాము. అంటే ప్రజలు సంతోషాలతో ఉండాలి, వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలని చెప్పేసి అందరం కోరుకోవడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే గణేష్ మండప నిర్వాహకులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఉమ్మడిలో మరి అక్కడ కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి బాసరకు గణేష్ విగ్రహాలన్నీ కూడా రావడం తక్కువ సంఖ్యలో జరుగుతూ ఉంది. మనం ఇక్కడ చూసినట్టయితే కూడా అంత మన బ్రిడ్జి పైన మొత్తం బోసిపోయినట్టు కనిపిస్తూ ఉంది. మరి గతంకు ఇప్పటికీ ఎంతో తేడా కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఈ బ్రిడ్జి పైన మొత్తం వినాయక విగ్రహాలతో నిండి ఉండేది. మరి ఈరోజు చూసినట్టయితే బాసర బ్రిడ్జి కూడా వెలవెలపోతున్నటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య కారణం ఉమ్మడిలో నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్లనే ఇక్కడికి వాహనాలు కానీ విగ్రహాలు రావడం కానీ తక్కువ సంఖ్యలో జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే బ్రిడ్జి పైన కొంతమంది యువకులు చిన్న చిన్న గణనాథులను తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతోంది. మిగతా మొత్తం కూడా బాసర బ్రిడ్జి కూడా అంతా కూడా మనకు ఖాళీగా కనిపిస్తూ ఉంది.
ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి క్రేన్ ఇది ప్రత్యేకత. ఇది నేరుగా గణేష్ని గోదావరి నదిలోకి తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. మిగతా క్రేన్లతో ఒక లారీ పైన గణేషుని పెట్టి దాంతో నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది గోదావరి నదిలో. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది ప్రత్యేకంగా కలిగినటువంటి ప్రత్యేక కథ అనేది ఉంది దీనికి. ఇప్పుడు నేరుగా అది గోదావరి నదిలోకి వెళ్తున్న దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లిప్స్ అనేటి వదిలేయడం వల్ల నేరుగా గణేశుడు గోదావరి నదిలోకి జారుకోవడం జరుగుతూ ఉంది.
గణేష్ల నిమజ్జనం కొరకు విచ్చేసినటువంటి మండప నిర్వాహకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. మరి ఇక్కడ సౌకర్యాలు అలాగే వారు పోయి ఎలా నిర్వహించారు పూజా కార్యక్రమాలు అని చెప్పండి. మీరు గత 9 రోజులుగా పూజలు నిర్వహించారు కదా, మరి నిమజ్జనానికి ఇక్కడికి బాసరికి రావడానికి కారణం ఏంటి? ప్రతి ఏటా బాసర్కి వస్తామండి నిమజ్జనానికి. ఒక నవ్వుపేట నుంచి కాకుండా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడ బాసర్కి చేరుకుంటారు నిమజ్జనం కోసం. కాకపోతే ఈసారి ఏంటంటే ఉమ్మెడ వద్ద ఇంకొక నిమజ్జనం పాయింట్ ఏర్పాటు చేయడం వల్ల ఈసారి రద్దీ అనేది కొంచెం తక్కువగా ఉంది. అయినప్పటికీ కొంచెం నిమజ్జనం చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. ప్రతి ఏటా కాకుండా ఈసారి కొంచెం నిమజ్జనం అనేది చాలా తక్కువ మొత్తాలు ఉంది. అంటే ఇక్కడ నుంచి మిఠాపూర్ వరకు మినిమం లైన్ ఉండేది, ఈసారి చాలా తక్కువ రద్దీ ఉంది. అయినప్పటికీ అధికారులు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. అలాగే మండప నిర్వాహకులు కూడా నిమజ్జనానికి వచ్చి మన ఇంటికి కూడా ప్రశాంతంగా చేరుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నమస్తే. ముందుగా అందరికీ ఇక్కడ మేము గోదావరికి ప్రతి సంవత్సరం వస్తాము నిమజ్జనం చూడడానికి. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చాలా చక్కగా నిమజ్జనం అనేది జరుగుతుంది. ఈ నిమజ్జనాన్ని చూస్తూ ఉంటాము. ప్రతి ఏటా చాలా ట్రాఫిక్ అనేది ఉండేది, బట్ ఈ ఇయర్ ఏంటంటే ట్రాఫిక్ అనేది లేదు. వెహికల్స్ కూడా వెళ్ళడానికి అవైలబుల్ ఉంది. ఇక్కడ ఎటువంటి అంటే సౌకర్యాలు బాగున్నాయి? ఇక్కడ బాగున్నాయి సార్, సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంటే వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు? ఎటువంటి ఇబ్బంది లేదు, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. గోదావరి నది పక్కనే ఉన్నటువంటి ఎంచా గ్రామానికి చెందినటువంటి విడిసి సభ్యులు మనతో ఉన్నారు. మరి వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు అలాగే నిమజ్జన కార్యక్రమాలు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈసారి వారు ఇక్కడ నిమజ్జనానికి ఎలాంటి సహకారాలు అందిస్తున్నారని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంచా గ్రామం నుంచి వాలంటీర్గా వస్తూ ఉంటారు. ఈసారి ఎంతమంది వచ్చారు? ఈరోజు ఇక్కడ ఈ సంవత్సరానికి ఒక 30 నుంచి 40 మంది వాలంటీర్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా భారీ వర్షాల వల్ల ఈరోజు ఇక్కడ గణపతి నిమజ్జనం ప్రతి సంవత్సరానికన్నా అంటే మామూలుగా అక్కడ ఉమ్మెడ పెద్ద గణపతులు పోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన గణేషులకు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసి సత్యశ్యామలంగా ట్రాఫిక్ని కూడా మంచి కంట్రోల్ చేసి చాలా నిమజ్జనం వచ్చిన భక్తులకు కూడా చాలా మంచిగా జరిగింది. లేకుంటే ప్రతి సంవత్సరము ట్రాఫిక్ ఎక్కువ ఉండే వల్ల వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది జరుగుతుండే. ఈ సంవత్సరం అలాంటిది ఏం లేకుండా వచ్చిన భక్తులు నిమజ్జనం చాలా మంచిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు కానీ చాలా కోఆపరేషన్ చేసి అదేవిధంగా వాలంటీర్లు కూడా ఎంచా నుండి పక్కన నందిగాము అల్జాపూర్ మిఠాపూర్ నుండి వాలంటీర్ రావడం జరిగింది. అందరూ చాలా మంచి క్రమశిక్షణ చేసి ఇక్కడ నిమజ్జనం చాలా ఘనంగా విజయం సాధించారు. ఇక్కడ సౌకర్యాలన్నీ చాలా బాగానే జరిగినాయి. అందరు ఆఫీసర్లు కూడా మన నవిపేట ఆఫీసర్లు అందరు కానీ నిజామాబాద్ ఆఫీసర్లు కూడా అందరు వచ్చి చాలా సచలంగా జరిపించారు. ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి మాత్రము ప్రశాంతమైన వాతావరణంలో మరి వాహనాలు కూడా తక్కువ రావడం, అలాగే వచ్చినట్టు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మంచిగా నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు, అలాగే ఎంచ గ్రామానికి చెందిన యువకులందరూ కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు నిన్న నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. వారు ప్రతి సంవత్సరం నుంచి ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం.
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा विनायक युद्ध गणेश मंडल की विनायक युद्ध गणेश मंडल की शिवपुत्र गणेश मंडल की शिवपुत्र गणेश मंडल की గణేష్ నిమజ్జనంలో భాగంగా బాసర గోదావరి నదిపై జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి నైపేటకి చెందినటువంటి వినాయక యూత్ సభ్యులందరూ కూడా వీరు ప్రతి సంవత్సరాన్ని గణేష్ని ఏర్పాటు చేసి మరి పవిత్రమైనటువంటి గోదావరి నదిలో వారు నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి ఈ 11 రోజులు కూడా వారు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజించి ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం మరి 11 రోజులు ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అలాగే ఇక్కడ బాసర గోదావరి నదిపై ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వీరికి అంటే ఎలా అనిపించింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణేష్ ఏర్పాటు చేస్తారు? గత 29 సంవత్సరాల నుంచి మేము వినాయక యూత్ గణేష్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము ఈ బాసర గోదావరి నదిలోనే నిమజ్జనం చేసుకుంటాము. అలాగే ఈ సంవత్సరం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గోదావరి బ్రిడ్జి పైన ట్రాఫిక్ ఏమి లేదు. అది ఉమ్మెడకు తరలించడం వల్ల మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి. క్రెయిన్లు కూడా సౌకర్యంగా ఉన్నాయి. అలాగే మేము ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాలు, దీపారాధన కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు అన్నీ నిర్వహించడం జరిగింది. 11వ రోజు కూడా అంగరంగ వైభవంగా మా గ్రామంలో పురివీధులు గుండా తిరుగుతూ శోభయాత్రని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మాకు పోలీసు వారు కూడా మాకు అదే విధంగా సహకరించడం, మేము వాళ్ళకు కూడా సహకరించడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి
బాసర గోదావరి నదిపై జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని మనం ఇప్పటివరకు కూడా వీక్షించడం జరిగింది. మరి నిమజ్జన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఎంట్రెన్స్లోనే మరి వైద్య సిబ్బంది, అలాగే రెవెన్యూ, R&B అండ్ ఫిషర్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా ఇక్కడ టెంట్లో కింద కూర్చుండి వారికి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ లేకపోతే వారికి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ ఇక్కడ జరుగుతూ ఉంది. దీంతో పాటుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అందరూ కూడా ఈ టెంట్ల కింద కూర్చుండి వారంతా కూడా అంటే ఇక్కడ ఎంట్రీ అవుతున్నటువంటి వాహనాలు ఏవైతే మండపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎంట్రీ అవుతున్నటువంటి వాహనాలని ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా సుమారు 387 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు ఇక్కడ అధికారుల లెక్కలు చెప్తా ఉన్నాయి. దాంతో పాటుగా మరో 20 నుండి 30 వరకు కూడా ఇక్కడికి మరి విగ్రహాలు రావచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీపేట తహసీల్దార్ గారు మనతో ఉంటున్నారు. మరి ఇక్కడ గోదావరి నదిపై ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, మరి ఇప్పటివరకు కూడా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం జరిగింది అడిగి ఆయన తెలుసుకుందాం. చెప్పండి సార్, నిమజ్జన కార్యక్రమం ఎలా జరిగింది? ఇక్కడ బాసర బ్రిడ్జి దగ్గర మనకు బాసర బ్రిడ్జి దగ్గర గణేష్ నిమజ్జనం కోసము అన్ని మా అడిషనల్ కలెక్టరు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు స్విమ్మర్సు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరియు పంచాయతీరాజు అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు మనకు 387 గణేష్లు రావడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి. వచ్చిన ప్రతి వెహికల్ నంబర్స్ కానీ మనము ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి మనము నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఎన్ని గంటల వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తయితే మీరు అనుకుంటున్నారు? మాకు తెలిసిన అందాజా ప్రకారం ఏంటంటే మేము ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు జరగవచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఉమ్మేడ సైడ్ కూడా కొన్ని వెళ్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ కల్లా నిమజ్జనం కంప్లీట్ కావచ్చు అని చెప్పేసి మేము నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ఘటనలైనా కానీ జరిగినాయి మీ దృష్టికి? ఇప్పటి వరకు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా మేము రెవెన్యూ శాఖ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్. ప్రభుత్వ పరంగా వీరు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటివరకు కూడా 387 విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరో 50 విగ్రహాలు వస్తాయని వారు ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమం సుమారు సాయంత్రం వరకు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడంతో మరి అధికారులు కానీ జిల్లా ప్రజలు కానీ అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చును. ఇక్కడ ఒకప్పుడు చూసుకున్నట్టయితే బాసర నదిపైన ఎంతో రద్దీగా ఉండే విగ్రహాలు కొన్ని వేల సంఖ్యలో వచ్చేవి. అయితే ఈసారి ఉమ్మడిలో నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల పెద్ద మొత్తంలో ఉన్నటువంటి గణేష్లు అక్కడికి వెళ్ళడం, అలాగే నవీపేటలో రైల్వే గేట్ వద్ద కరెంట్ తీగలు ఉండడం వల్ల 8 ఫీట్స్ లోపలనే మాత్రం అనుమతించడం జరిగింది. మరి 8 ఫీట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కూడా వాటిని కూడా దారి మళ్లింపు చేయడం వల్ల ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాలేదు. అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాన్ని వారు భక్తి శ్రద్ధలతో చేసుకొని అక్కడ గణేష్కుడికి పూజ చేసి ఆ గంగమ్మ ఒడికి పంపించి అందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది కెమెరా పర్సన్ మైపాల్తో కిషోర్, బాసర్.